తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, కొత్త ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డు బీజేపీ నాయకులు కమ్మరి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నాయకులు మరియు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఒత్తిడులకు లోబడి మున్సిపల్ అధికారులు పనిచేస్తూ తమ ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధమైన వైఖరి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతున్న తీరు, ప్రతి వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాదరణ పొందుతున్న వాస్తవాలను ఓర్చుకోలేని అధికార పార్టీ మరియు గత ప్రభుత్వానికి చెందిన కొందరు నాయకులు బీజేపీపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. బడుగు బలహీన వర్గాలను బలోపేతం, సమాన హక్కుల కల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుషమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ జాబితా మరియు వార్డుల విభజనలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా తుది జాబితా విడుదల చేయడంలో బీఎల్ఓలు మరియు సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ అవకతవకలపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తామని కమ్మరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహిళా వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ నా ఓటు సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే మున్సిపల్లో ఉంది. మా వైఫ్ది కూడా నేను ఇక్కడ చేయించడం జరిగింది. ఇలా కక్షపూరితంగా ఎవరు వివరించారో తెలియదు. అది నేను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. అది ఎవరు చేసిరని కూడా నాకు కూడా తెలుసు. నేను వాళ్ళకు తగిన శాస్తి చెప్పాలనే ఒపీనియన్, అంత శక్తి నా దగ్గర ఉంది, అంత తెలివి కూడా నా దగ్గర ఉంది. వాళ్ళకి తగిన శాస్తి చెప్తా. నేను 2007 సంవత్సరంలో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసిన గజ్వేల్లో. అదే మాదిరిగా కొంత 2013-14 నుంచి కొంచెం సామాజికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఈ రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలలో మీకు తెలిసిందే, మామూలుగా లోపల ఉన్న ఏమనగా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా సాయం చేస్తే ప్రతి ఒక్కరికి శత్రువులు తయారవుతారు. అదే నేను చేసిన పాపం అనుకుంటా. నేను సుమారు నాకు చేతనైనంత సాయం చేసిన, నేను ప్రతి దాంట్లో కూడా ప్రతి సేవా కార్యక్రమం చేసిన. ఏదైనా సమస్య వస్తే గజ్వేల్ ఇది ఊరచెరువు సమస్యనే కావచ్చు, ఈ వైన్స్కి సంబంధించిందే కావచ్చు, ఈ రోడ్డు విషయమే కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిందే కావచ్చు, అలా చాలా సమస్యలు చేసిన. రోడ్లను బాగు చేయండి, రోడ్లు నా సొంత నీతితో నేను రూపాయి పెట్టినా 2 రూపాయలు పెట్టినా సంబంధం లేకుండా నేను ప్రజలకు ఉపయోగపడే పని చేసిన తప్ప ఎవరికి నేను పుల్లలు పెట్టే రాజకీయం నేను చేయలేను. నాకు అలవాటు కూడా లేదు. నా గురువు కూడా నాకు అది నేర్పించలేడు. రఘునందన్ రావు ఎవరైతే నా గురువు ఉన్నాడో ఆయన కూడా పుల్లలు పెట్టే రాజకీయం నాకు నేర్పాడు. ఎంతసేపు సేవ చేసే రాజకీయం నేర్పించాడు. అదే దారిలో ముందుకు పోదామని నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు దీనికి నాకు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. ఇలా కమిషనర్ ఎవరున్నా నేను నేరుగా విమర్శలు చేయదలుచుకోవట్లేదు. నేను ఏది ఉన్నా వాళ్ళకు నన్ను ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళకి శిక్ష 100% దేవుడు శిక్ష ఇస్తాడు. నా పరంగా నేను న్యాయంగా కొట్లాడతాను. ఎవరిని గల్లబట్టి కొట్టి, రాయబట్టి కొట్టి, కట్టెబట్టి కొట్టి కాలం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాకు ఇచ్చిన న్యాయస్థానం ఉంది. ఇవన్నీ వాడుకొని నేను వాళ్ళకి తగిన శాస్తి చెప్తాను. అయితే ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి చాలా ఎన్రోల్మెంట్ నాకు నేను పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అంతే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి ఒక అబ్బాయిని పెట్టి, ఎవరి సామాన్యుడు ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఇంకో దగ్గర ఓటు ఉంది, ఇక్కడ ఓటు చేయించుకుంటే ఇక్కడ ఆనాడు ఉద్యమం నుంచి ఏదైతే నక్సలైట్ మూవ్మెంట్ నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమమే కావచ్చు, లేకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలలో గజ్వేల్ ప్రెస్ సోదరులు చేసినటువంటి ఏదైతే ఆ పోరాటమే కావచ్చు, లేకపోతే మీరు పబ్లిక్ని ఏ రకంగానైతే చైతన్యపరిచిరో అది చాలా నిజంగా అసలు చెప్పలేనటువంటి ఇది మీరు చేసిర్రు. మీ అందరికి కూడా ఈనాటి ప్రెస్ మీట్కి వచ్చినందుకు పేరున వందనం. వాస్తవంగా నేను భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధిని మరియు ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 4-5 వార్డులకు ఇన్ఛార్జ్గా కూడా రాబోతున్నా. దాంట్లో ముఖ్యంగా 6వ వార్డు కమ్మరి శ్రీనివాస్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేయాలని అనుకున్నాడో ఆ వార్డులో నేను ఇన్ఛార్జ్గా రాబోతున్నాను. సరే అన్న, జరిగినటువంటి అన్యాయం పైన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే న్యాయం జరగాలనో, సమన్యాయం దొరకాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితోనైతే రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి సమాన హక్కుగా ఓటు హక్కు కల్పించిండో దానికి ఈరోజు గజ్వేల్ పరిధిలోని గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులే కావచ్చు, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులే కావచ్చు, లేకపోతే మున్సిపల్ పరిధిలోని సంబంధించిన అధికారులంతా కూడా కక్షగట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలపడితే మా ఉనికికే ప్రమాదం వస్తుందో, ఎక్కడైతే ప్రశ్నించడం మొదలవుతుందో అనే భావనతోని ఈరోజు కక్షగట్టి
ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీలను క్యాండిడేట్లను గెలవకుండా చూడాలనేది ఎంతైతే ఉందో వాళ్ళని అసలు పోటీకే అనర్హులను చేయాలని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఒక ఉద్వేగాన్ని లోపల పెట్టుకొని ఒక పెద్ద వ్యవస్థనే ఇచ్చేసి ఈరోజు కమ్మరి సీను పైన జరుగుతున్నటువంటి దాడిని నిజంగా మనం ఒక అమానుష్యమైన చర్యగా తీసుకోవాలి. కమ్మరి సీను గజ్వేల్లో ఏం పాపం చేసిండండి? ఆయన ఒక 20-25 సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య వ్యాపారవేత్తగా ఒక చిన్న సెల్ ఫోన్ దుకాణం పెట్టి నడిపించుకొని ఆయన అంచెలుగా ఎదిగి నేను ప్రజలలో ఉండాలి, నేను వార్డులో ప్రజలకు దగ్గర కావాలి అనే ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఏ సమస్య వచ్చినా అటు నీళ్ళ సమస్యనే వచ్చి ఊర చెరువు నుండి ఊర చెరువు పొంగి పొరిగితే గజ్వేల్ నుంచి